హలో! స్వాగతం. ఈ వీడియోలో మనం పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, ఏ ఏ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ పైథాన్ 2 రకాలుగా మనం ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఒకటి డైరెక్ట్‌గా పైథాన్ వెర్షను, ఇంకోటేమో అనకొండ డిస్ట్రిబ్యూషన్‌తో కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ 2 ప్రాసెస్‌లో పైథాన్ డైరెక్ట్‌గా పైథాన్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్, ఇంకోటి అనకొండ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పైథాన్ ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్ రెండిట్లు చూద్దాము. దానికన్నా ముందు మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి. సో, పైథాన్ ఇన్‌స్టాల్ చేయటానికి చాలా స్పేస్ అవసరమైద్ది. సో, నేను సెపరేటెడ్ నా సిస్టమ్‌లో డి డ్రైవ్ ఉంది. నేను డి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేద్దామనుకుంటున్నాను. సో, ఇక్కడ డి డ్రైవ్‌లో నేను డైరెక్ట్‌గా పైథాన్ అని పెడతాను. తర్వాత క్రియేట్ చేద్దాము. దీనికన్నా ముందు పైథాన్ డౌన్‌లోడ్ చేయాలంటే పైథాన్.ఆర్గ్ నుంచి మనం పైథాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూస్తే మనం డిఫరెంట్ రిలీజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరిక్కడి నుంచి రిలీజెస్‌లోకెళ్ళండి. డౌన్‌లోడ్స్ ఆల్ రిలీజెస్‌లోకి. ఇక్కడ 3.12 ఉంది. 3.13 ఉంది. అది ఇంకా 3.13 రిలీజ్ కాలేదు. రిలీజ్ అవుతూ ఉంది. 3.12, 3.11, 3.10 డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం లేటెస్ట్ దానికి వెళ్ళొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ లేటెస్ట్ వెర్షన్‌లో ఉండవు. సపోర్ట్ చేయలేదు. మనం చాలా థర్డ్ పార్టీ మాడ్యూల్స్ మీద డిపెండ్ అవుతాం కొన్ని ప్రాజెక్ట్స్‌కి. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఎందుకు పైథాన్ వాడుతున్నామో అర్థం చేసుకోవాలి. సో, నేను డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం ఎక్కువగా పైథాన్ వాడతాను. ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌కి, డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌కి, డేటా విజువలైజేషన్స్‌కి వీటికి ఎక్కువగా నేను వాడతాననమాట. లేదా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సో, ఎక్కువ నాకు సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ కూడా 3.11లోనే ఉన్నాయి. కానీ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో, మనకిక్కడ ఏంటంటే pyreadiness.org అనే వెబ్‌సైట్ ఉంది. ఈ pyreadiness.orgలో ఇక్కడికెళ్ళి ఉన్న రిలీజెస్ అన్నీ మీరు ఏదైతే క్లిక్ చేశారో అది చూద్దాం. నేను 3.12 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇదేం చెప్తుందంటే ఏ మాడ్యూల్స్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ సపోర్ట్ చేస్తాయి 3.12ని. ఇక్కడ హైడ్ చేద్దాము. ఇవన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయన్నీ కూడా మాడ్యూల్స్ 3.12ని సపోర్ట్ చేస్తాయి. ఇది హైడ్ చేస్తే ఇప్పుడు 3.12 సపోర్ట్ చేయని మాడ్యూల్స్ ఇందులో కనపడుతున్నాయి. ఇక్కడ ఏం చేశాడంటే ఈ సైట్‌లో టాప్ 120, టాప్ 240, టాప్ 360 పెట్టాడు. అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా వాడే వాటిని ఆర్డర్ చేశాడనమాట. సో, మనం ఇక్కడ చూస్తే హగ్గింగ్ ఫేస్. సో, ఎప్పుడైతే మనం ఆల్రెడీ మోడల్స్‌ని డేటా సైన్స్ స్టూడెంట్స్ అయితే ఎగ్జిస్టింగ్ మోడల్స్‌ని వాడదాం అనుకుంటున్నారో ఫేస్‌బుక్ వాళ్ళయి, ఈ హగ్గింగ్ ఫేస్ అప్పుడు వాడతారు వాళ్ళు. సో, అది 3.12లో సపోర్ట్ లేదు. అలాగే వాళ్ళు ట్రాన్స్‌ఫార్మర్స్ మాడ్యూల్ కూడా వాడతారు. ఇవి గనక వాడితే 3.12 నాట్ సజెస్టబుల్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ టెన్సర్‌ఫ్లో అదే టెన్సర్‌ఫ్లో ఎక్కువగా వాడతారనుకోండి. ఈ టెన్సర్‌ఫ్లోకెళ్తే ఇదేం సపోర్ట్ చేస్తుందంటే 3.5 నుంచి సారీ ఇక్కడ పైథాన్ రిక్వైర్మెంట్‌కెళ్దాము. ఇంకా 3.9 నుంచి 3.12 కూడా సపోర్ట్ చేస్తుంది. సో, మీరు ఓన్లీ టెన్సర్‌ఫ్లోనే వాడతారు. పైటార్చ్ గాని, హగ్గింగ్ ఫేస్ వాడను అంటే 3.12 ఓకే. అదే పైటార్చ్ వాడేవోళ్ళు ఉన్నారనుకోండి. పైటార్చ్ వచ్చేసి మెయిన్‌గా 3.8 నుంచి 3.11 వరకే సపోర్ట్ చేసేది. కానీ రీసెంట్‌గా వాళ్ళు 3.12 కూడా సపోర్ట్ ఇచ్చి స్టార్ట్ చేశారు. సో, మనం 3.12కెళ్ళొచ్చు. కాకపోతే ఓన్లీ హగ్గింగ్ ఫేస్ హబ్ మాత్రం సపోర్ట్ చేయదు. అది 3.11 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది హగ్గింగ్ ఫేస్ హబ్. అదొకటి. కానీ ప్రాబ్లమ్ లేదు. మనం లేటెస్ట్ ఇన్‌స్టాల్ చేసుకున్నా గాని ఫ్యూచర్‌లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు పైథాన్ ద్వారా. అప్పుడు మనం 3.11 కావాలంటే 3.11ని ఇన్‌స్టాల్ చేసుకుందాం అనకుండా యూజ్ చేసి. సో, ప్రస్తుతం ఏం చేద్దామంటే నేను 3.12కెళ్ళిపోతున్నాను. డైరెక్ట్‌గా 3.12.7 డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే. ఇదే వెబ్‌సైట్‌లో కిందకొస్తే మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ విండోస్ ఇన్‌స్టాలర్ నాది 64 బిట్. నేను 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ది డౌన్‌లోడ్ చేసుకుంటున్నాననమాట. ఓకే. సో, ఇది ఇన్‌స్టాల్ చేసే ముందు నేనేం చేస్తానంటే, సో, మీరు కూడా బెస్ట్ ప్రాక్టీస్ కావాలంటే ఇలా వాడుకోవచ్చు. డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటే. డిఫరెంట్ డ్రైవ్స్ లేకపోయినా గానీ, ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి పైథాన్ అని. నేనైతే నా ప్రాసెస్ నేను ఇలా ఫాలో అవుతున్నాను. నేను పైథాన్ పెట్టుకొని, ఆ పైథాన్‌లో ఇవన్నీ పైథాన్ రిలేటెడ్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటున్నాను. సో, నేను ఒక్కొక్క వెర్షన్‌కి ఆహ్,
ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. 3, 12, 7 ఇదేంటంటే నాకు ఈజీగా గుర్తుంటాకి ఏ వెర్షన్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాము అని గుర్తుంటాకి. అంతేగాని ఇలాగే ఫాలో అవ్వాలని లేదు. అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకుంటాను. సో, సింపుల్‌గా కస్టమైజ్ ఇన్‌స్టలేషన్ కొట్టండి. ఈ కస్టమైజ్ కొట్టకపోతే బై డిఫాల్ట్ ఇది ఇక్కడికెళ్ళిపోద్దనమాట. దాని ఇష్టం వచ్చిన పాత్‌కెళ్ళిపోద్ది. సో, ఆల్ యూజర్స్ కావాలంటే ఆల్ యూజర్స్‌కి పెట్టండి. ఇది మీ దాంట్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటే ఒక యూజర్ ఉంటే ఒకళ్ళకి. కానీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మాత్రం యాడ్ చేయండి. సో, నేనేం చేస్తున్నానంటే నా పాత్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. సో, డీపైథాన్, పైథాన్ 3.12, 7 ఓకే. సెలెక్ట్ యువర్ డైరెక్టరీ అది మీరు డైరెక్టరీ లొకేషన్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌స్టాల్ కొట్టండి. ఒక 2 సెకండ్స్‌లో అది కొంత టైంలో అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. ఒక 2 మినిట్స్ తర్వాత చూసి ఇన్‌స్టలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఓకే. మనకి ఇన్‌స్టలేషన్ అయిపోయింది గదా! ఇన్‌స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం పైథాన్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చూడాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ పైథాన్ హైఫన్ వెర్షన్ టైప్ చేస్తే అది ఇన్‌స్టాల్ వెర్షన్ చూపిస్తుందనమాట. ఈ ఇన్‌స్టాల్ వెర్షన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మనం ఇన్‌స్టలేషన్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని సెట్ చేయమని చెప్పాం. సో, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చూడాలంటే సెట్ కొట్టండి. ఇక్కడ ఎస్పెషల్లీ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నేమ్డ్ పాత్ అనమాట. ఈ పాత్‌లో మన ఎ ఎక్కడైతే పైథాన్ ఇన్‌స్టాల్ చేసామో ఆ లొకేషన్‌ని ఇక్కడ పెడుతుంది. సో, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మన ఇన్‌స్టాలేషన్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్‌లో స్క్రిప్ట్స్ అని కూడా ఉందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఎప్పుడైతే పైథాన్ అని కొట్టామో ఆటోమేటిక్‌గా ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో ఉంది కాబట్టి ఈ అన్ని లొకేషన్‌లు ఎతుక్కొని పైథాన్ అనే ఎగ్జిక్యూటబుల్ ఎక్కడ ఉందో అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. అదే మనం మెయిన్ కంపైలర్ ఇంటరాక్ట్ అవ్వాలనుకోండి జస్ట్ పైథాన్ అని కొట్టండి. మనం ఇంటర్ప్రిటర్‌లోకెళ్ళాము. ఇక్కడ మనం ఏదైనా సరే ఆహ్, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2 అని, బి ఈక్వల్ టు 3 అని, ఏ ప్లస్ బి అన్నాం అనుకోండి. అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తదనమాట. ఇలా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు పైథాన్‌తో. బయటకొచ్చేయాలంటే క్విట్ అనే ఫంక్షన్ వాడండి బయటకొచ్చేస్తాం. ఓకే. సో, మన ఫోల్డర్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ డీఎల్ఎల్స్ ఉన్నాయి. మెయిన్ ఫస్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో ఏమున్నాయంటే ఆపరేటింగ్ సిస్టమ్‌తో పైథాన్ ఇంటరాక్ట్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన డీఎల్ఎల్ ఫైల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోండి. ఈ డాక్ వచ్చేసి మెయిన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఇందులో. సో, ఇన్క్లూడ్‌లో వచ్చేసి ఆహ్, సి ఎక్స్‌టెన్షన్స్ అనమాట. కొన్ని మాడ్యూల్స్ సిలో రాసుంటే ఎస్పెషల్లీ సి పైథాన్ అని ఉంది. ఇది దానికి సంబంధించిన హెడర్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. ఈ మెయిన్ వచ్చేసి మనకి లిబ్ ఫైలు. ఇది లిబ్ ఫైల్‌లో జనరల్‌గా పైథాన్ లైబ్రరీస్, బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అన్నీ కూడా ఈ లిబ్ అనే ఫైల్‌లో స్టోర్ చేసుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇన్‌స్టలేషన్‌తో పాటు వచ్చేసినయి ఇయన్నీ. కర్సెస్ అనే మాడ్యూల్ ఒకటి, ఈమెయిల్, డీబీఎం, ఎన్కోడింగ్ ఇవన్నీ డిఫరెంట్ పైథాన్ మాడ్యూల్స్ అనమాట. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ వచ్చేవన్నీ కూడా ఇక్కడుంటాయి. ఇందులో సైట్ ప్యాకేజెస్ అని ఒకటుంది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మన థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఏదైతే ఇన్‌స్టాల్ చేస్తామో థర్డ్ పార్టీ మాడ్యూల్స్, ఆ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అన్నీ ఇక్కడున్నాయి. మన థర్డ్ పార్టీ మాడ్యూల్ వచ్చేసి పిఐపి ఇన్‌స్టాల్ అని మనం మాడ్యూల్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను జస్ట్ టెస్ట్ చేసిన కోసం పాండాస్ ఇన్‌స్టాల్ చేశాను. ఎప్పుడైతే నేను పాండాస్ ఇన్‌స్టాల్ చేశానో ఇది దాని డిపెండెన్సీస్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ అయింది. ఇక్కడ చూడండి నంపీ ఒకటి కొంతమంది నంపై అంటారు. పైథాన్ డేటా యుటిలిటీస్ ఇవన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. దానికి పైథాన్ పాండాస్ దీని మీద డిపెండెన్సీ అయి ఉన్నాయి. సో, ఈ మాడ్యూల్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసింది. అవన్నీ కూడా సైట్ ప్యాకేజెస్‌లో ఉన్నాయి. ఇంకా వచ్చేసి స్క్రిప్ట్స్. ఈ స్క్రిప్ట్స్ వచ్చేసి మనం పైథాన్‌తో మన ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! దాని ఎగ్జిక్యూటబుల్స్ జనరల్‌గా ఇక్కడ ఉంటాయి. పిఐపి అనేది కూడా ఒక ప్యాకేజే. దాన్ని డైరెక్ట్‌గా మనం పిఐపి అని ఇక్కడ కాల్ చేసాం. సో, దాని ఎగ్జిక్యూటబుల్ వచ్చేసి ఈ స్క్రిప్ట్స్ అనే లొకేషన్‌లో ఉంది. ఇక్కడ ఇంకోటి చూస్తే నంపై కాన్ఫిగ్. సో, ఏదైతే మనం ఇన్‌స్టాల్ చేసిన ప్యాకేజెస్‌కి ఎగ్జిక్యూటబుల్స్ ఉన్నాయో అది డైరెక్ట్‌గా ఇందులో పెడుతుంది. ఎందుకంటే స్క్రిప్ట్స్ మన పాత్ వేరియబుల్‌లో ఉంది. సో, డైరెక్ట్‌గా మనం ఈ కమాండ్ కొడితే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఆ మాడ్యూల్‌ని ఇన్వోక్ చేసుకునిద్దనమాట రన్ టైమ్‌లో. సో, అవన్నీ కూడా ఇక్కడున్నాయి. సో, ఇప్పుడు ఏంటంటే పైథాన్ వాడి
మనం 3.12.7ని ఇన్‌స్టాల్ చేసాము. సో, ఇప్పుడు అనకొండ డౌన్‌లోడ్ చేద్దాము. సో, అనకొండ.com ఎళ్తే ఇది ఒక వే అనమాట. సో, ఎయిదర్ అది గాని, పైథాన్ వాడి గాని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా అనకొండ వాడి కూడా మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. నేను 2 ప్రాసెస్‌లు ఇక్కడ చెబుతున్నాను. నాకు 2 కావాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో 2 నాకు అవసరం అవ్వచ్చు. అందుకని నేను 2 వేస్‌లోను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇదేమో పైథాన్ వాడి, ఇది కూడా పైథానే అనకొండ కూడా. సో, ఇందులోనే అనకొండ యూజ్ చేసి నేను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా కాబట్టి వేరే ఫోల్డర్ అనకొండ అని పెట్టుకుంటున్నాను. ఈ అనకొండ చూసారా? ఆల్మోస్ట్ 1 జీబీ ఉంది. సో, ఈ అనకొండలోనే 2 రకాలుగా వస్తుంది. అనకొండ ఒకటి డైరెక్ట్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా మినిమల్ ఇన్‌స్టలేషన్ మినీకొండ అని ఉంది. సో, మినీకొండ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మినీకొండ ఇన్‌స్టాల్ చేసుకుంటేనేమో తర్వాత ప్యాకేజెస్‌ని ఒకదాని తర్వాత ఒకటి మనం ఫ్యూచర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయిద్ది. ఇది అనకొండ ఇన్‌స్టాల్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ ప్యాకేజెస్ వచ్చేస్తాయి ఒకేసారి. ప్రతిసారి నేను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, దీన్ని కూడా నేను ఎక్కడ పెట్టుకుంటున్నానంటే ఈబీసీలోకెళ్ళి సో, ఇక్కడ అనకొండ పెట్టాను కదా! అనకొండ డైరెక్టరీలోనే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 5 జీబీ తీసుకుంటుంది. ఇది 2 ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్తానంటే పైథాన్ ఓన్లీ పైథాన్ వాడుకుంటాను. రెగ్యులర్ స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే పైథాన్ డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని థర్డ్ పార్టీ టూల్స్‌కి కొంచెం దాని ప్రీ రిక్విజిట్స్ చాలా కష్టం అన్నమాట ఇన్‌స్టాల్ చేయటం. కాంప్లెక్స్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఉన్నాయి. వాటికి అనకొండ చాలా సింప్లిఫై చేసేసిద్ది. అందుకని అనకొండ కొన్ని రిక్వైర్మెంట్స్ నేను అనకొండ ప్రిఫర్ చేస్తాను. సో, అందుకని నేను అనకొండ కూడా ఇన్‌స్టాల్ చేస్తాననమాట. ఇక్కడ చూస్తే ఆప్షను ఈ సెకండ్ ఆప్షన్ చూస్తే రిజిస్టర్ అనకొండ 3 యాస్ ది సిస్టమ్ పైథాన్ 3.12 ఉంది. నేను ఇది సెలెక్ట్ చేశాననుకోండి, మనం వీఎస్ కోడ్ వాడినా అది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ అనకొండాకెళ్ళిపోతది. సో, అందుకని నేను రిజిస్టర్ చేయట్లేదు. మనకి కావాలంటే ఇది రిజిస్టర్ చేసుకోండి. సో, ఇది రిజిస్టర్ చేయకపోతే ఏంటంటే పైథాన్ వీఎస్ కోడ్ వాడినప్పుడు మనం సెపరేట్‌గా మనం సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని. ఓకే. సో, కొంత టైం తర్వాత ఇది ఇన్‌స్టలేషన్ అయిపోద్ది. ఈలోపు మీకేమైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకోండి ఇది ఇన్‌స్టలేషన్ అయ్యేంత వరకు. ఓకే. సో, ఇన్‌స్టలేషన్ చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ పైనే పట్టింది. అయిన తర్వాత సో, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్‌స్టలేషన్ కంప్లీట్ చేసేద్దాము. సో, ఫైనల్‌గా ఇన్‌స్టలేషన్ కంప్లీట్ అయింది. సో, ఇక్కడ మనం ఏం చూసామంటే ఇప్పటి వరకు ఒకటి రెగ్యులర్ పైథాన్ డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్‌గా పైథాన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. ఇంకోటేమో అనకొండ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసాము. పైథాన్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమో చాలా తక్కువ స్పేస్ తీసుకుంటది డైరెక్ట్‌గా. కాకపోతే ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ కాదు. ఫ్యూచర్‌లో ఏమన్నా మాడ్యూల్స్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ కావాలంటే ఒక మాడ్యూల్‌ని దాని డిపెండెన్సీస్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సొచ్చింది. దానికి పిఐపి టూల్ వాడి ఇన్‌స్టాల్ చేస్తాం. ఇదైతే 263 ఎంబీనే తీసుకుంది డిస్క్ మీద. అనకొండ ఏంటంటే ఇది అనకొండ డిస్ట్రిబ్యూషన్ వేరు. ఈ డిస్ట్రిబ్యూషన్ వాడితే చాలా స్పేస్ పట్టిద్ది. డిస్క్ మీద ఆల్మోస్ట్ 5 జీబీ పైనే పట్టింది నా సిస్టమ్ మీద. సో, 4.11 జీబీ అంటుంది. 4.11 జీబీ పట్టింది. సో దీనిలో ఏంటంటే మనం అన్ని ప్యాకేజెస్ అన్నీ డౌన్‌లోడ్ చేసేసుకునేది మన సిస్టమ్‌లోకే. అందుకే మనకి స్పేస్ ఎక్కువ పట్టింది. ఇప్పుడు వరకు ఉన్న అన్ని ప్యాకేజెస్‌ని కూడా డౌన్‌లోడ్ చేసేసి మన సిస్టమ్‌లో పెట్టింది. ఓకే. ఇక్కడ చూస్తే మీరు అనకొండ లిబ్‌లో అన్ని మాడ్యూల్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసిన మాడ్యూల్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. కొన్ని మాడ్యూల్స్ ఏమో డైరెక్ట్‌గా ఇక్కడ ఇన్‌స్టాల్ అయినియి. కొన్ని మాడ్యూల్స్ ఏమో సైట్ ప్యాకేజెస్‌లో ఇన్‌స్టాల్ అయినియి. ఇదిగోండి ప్రతి మాడ్యూల్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అన్నీ కూడా సైట్ ప్యాకేజెస్‌లో ఉన్నాయి. మీరు పాండాస్ గాని ఇదిగోండి పాండాస్, అలా నంపై. సో, అన్ని మాడ్యూల్స్ ఇక్కడ ఉన్నాయి. టెన్సర్‌ఫ్లో ఉందా లేదో చూద్దాము. కొన్ని మాడ్యూల్స్ మాక్సిమం అన్ని మాడ్యూల్స్ డౌన్‌లోడ్ అయిపోతాయి. కొన్ని ఏమో అవ్వలేకపోతే అవి మనం తర్వాతైనా మనం డౌన్‌లోడ్ చేసి సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, టెన్సర్‌ఫ్లో అయితే అవ్వలేదు. అది మనం సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయాలి. పైటార్చ్ కూడా అవ్వలేదు.
సో, డేటా సైన్స్ రిలేటెడ్‌యి అవ్వలేదనమాట ఇంకా. వాటిని మనం కాండా ఇన్‌స్టాల్ అనే కమాండ్‌తో మనం తర్వాత ఇన్‌స్టాల్ చేద్దాం. ఇప్పుడైతే పైథాన్ ఎన్విరాన్మెంట్స్ 2 రకాల వెర్షన్స్ మనం అదే 2 రకాల సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేసాం. 2 పైథాన్‌వే. ఒకటేమో డైరెక్ట్ పైథాన్ సోర్స్, ఇంకోటేమో అనకొండా సోర్స్ నుంచి ఇన్‌స్టాల్ చేసాము. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయటానికి మనకొక ఎడిటర్ కావాలి. సో, ఇక్కడ ఫేమస్ ఎడిటర్ జనరల్‌గా చూస్తే ఇప్పుడు కొంతమంది విండోస్ విజువల్ స్టూడియో వాడతారు. విండోస్ బేస్డ్ విజువల్ స్టూడియో వాడతారు. కొన్ని అఫీషియల్ సోర్సెస్ ఏమో సబ్‌లైమ్ ఎడిటర్‌ని కూడా రికమెండ్ చేస్తున్నారు. నేనైతే సబ్‌లైమ్ ఎడిటర్‌తో ఇప్పుడు వర్క్ చేయలేదు. సో, నేనైతే విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ చేస్తున్నా. మీకు కావాలంటే సబ్‌లైమ్ టెక్స్ట్ ఈ ఎడిటర్‌ను కూడా ట్రై చేయండి మీరు. సో, ఐయామ్ డౌన్‌లోడింగ్ నేను విండోస్‌కి డౌన్‌లోడ్ చేసి విండోస్‌కి ఇన్‌స్టాల్ చేస్తున్నాను విజువల్ స్టూడియోని. విజువల్ స్టూడియో కాదు. ఇది విజువల్ స్టూడియో కోడ్ ఇది. ఓకే. సో, ఇది కూడా నేను లొకేషన్‌ని డి డ్రైవ్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే సి డ్రైవ్‌లో పెడితే కొన్ని రోజుల తర్వాత సి డ్రైవ్ ఫుల్ అయిపోతుంది. అందుకని నేను అన్ని డి డ్రైవ్‌లోనే పెట్టుకునే అలవాటు ఉంది నాకు. ఓకే. వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఒకసారి లాంచ్ చేసి చూద్దాము. మన పైథాన్‌ని డిటెక్ట్ చేస్తుందా లేదా అనేది. సో, కొన్నిసార్లు మనం అడిషనల్ ఎక్స్‌టెన్షన్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మనం వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మినిమమ్ పైథాన్‌ని వాడాలి అంటే మనకు కొన్ని ఎక్స్‌టెన్షన్స్ కావాలి. సో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తే కొన్ని ఆహ్, టూల్ బాక్సెస్ ఉన్నాయి గదా! ఇక్కడికెళ్ళి చూడండి. సో, ఇక్కడ ఇది ఎక్స్‌టెన్షన్స్ ట్యాబ్‌లోకెళ్తే ఈ ఎక్స్‌టెన్షన్స్ ట్యాబ్‌లో మెయిన్ మనకు కావాల్సింది పైథాను, జూపిటర్. సో, పైథాన్ వచ్చేసి మనం పైథాన్ ప్రోగ్రామ్స్ ఏమైనా రాసుకోవాలన్నా, సో, ఈ ఎక్స్‌టెన్షన్ చూస్తే ఆటోమేటిక్‌గా 2 ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేస్తుంది. పైథాన్ డీబగ్గర్. ఓకే. ఆ 2. సో, ఇదొకటి ఇన్‌స్టాల్ చేయండి. మినిమమ్ ఇది ఇన్‌స్టాల్ కావాలనమాట. ఇంకొక ఎక్స్‌టెన్షన్ వచ్చేసి జూపిటర్. సో, ఇదేం చేస్తామంటే మనం ఇంటర్ప్రిటర్‌గా వాడాలి. స్టెప్ బై మనం ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయకుండా లైన్ బై లైన్ వాడాలనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం జూపిటర్ నోట్‌బుక్స్ మనకు బాగా ఉపయోగపడుతుంది. సో, మినిమమ్ ఈ 2 ఎక్స్‌టెన్షన్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఇంకోటి జూపిటర్ గూడా నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఓకే. మనకైతే 2 జూపిటర్ ఇన్‌స్టాల్ అయిపోయింది. పైథాన్ గూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇన్‌స్టాల్డ్ అయితే మీకు ఇన్‌స్టాల్డ్ అని చూపిస్తదిక్కడ. సో, మనం ఒకసారి ఫిల్టర్ చేసి చూద్దాము. ఇన్‌స్టాల్ అయినయి, ఎనేబుల్ చేసినయి మాత్రమే. సో, మనం జూపిటర్‌ని ఎనేబుల్ చేసాము. జూపిటర్ ఎనేబుల్ చేస్తే ఇవన్నీ ఎనేబుల్ చేసింది జూపిటరు. ఇంకోటేమో పైథాన్ ఎనేబుల్ చేసాం. పైథాన్ ఎనేబుల్ చేస్తే ఇది వీటన్నిటిని కూడా ఎనేబుల్ చేసిందనమాట ఇది. ఓకే. సో, మనకైతే కావాల్సిన మాడ్యూల్స్ అవన్నీ ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పైథాన్ వాడుకోవచ్చనమాట. సో, మనం పైథాన్ వాడాలి అంటే శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి ట్రై చేద్దాము. నేను ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నేను ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఈ ఫోల్డర్‌లో నేను ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాననమాట. ఓకే. యెస్. ఓకే. సింపుల్‌గా ఒక పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాము. హలో డాట్ పీవై పైథాన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పీవైతో ఎండ్ అయ్యి ఉంటాయి. సో, ఇది జస్ట్ నేను ఓన్లీ ప్రింట్ చేయడం కోసమే నేను చూస్తున్నాననమాట. ఓకే. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? డిటెక్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవడం కోసమే ఇది రాస్తున్నాను నేను. అంతే. ఓకే. సో, ఇక్కడ మనం ఇది ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసామో, ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ అది పైథాన్‌ని డిటెక్ట్ చేసింది. మీరిప్పుడు చూస్తే అది ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ ఏది తీసుకుంది? పైథాన్ 3.12.7 మన పైథాన్ ప్రోగ్రామ్‌ని తీసుకుంది. కానీ అనకొండ తీసుకోలేదు. ఎందుకంటే అనకొండ నేను రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేస్తే అది బై డిఫాల్ట్ అదయిపోయేది. మనం ఇంకోటి కూడా చేయొచ్చు. అనకొండాని కూడా డిటెక్ట్ చేస్తుందా లేదా అంటాకి కంట్రోల్ షిఫ్ట్ పి కొడితే ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో పైథాన్ ఎన్విరాన్మెంట్స్ అని ఉంటది ఎక్కడో. పైథాన్
కెర్నల్ అని ఉంటుంది. పైథాన్ సెలెక్ట్ కెర్నల్ అని గూడా ఉంటుంది. ఎక్కడో సెలెక్ట్ ఇంటర్ప్రిటర్. సో, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఇంటర్ప్రిటర్స్‌ని ఐడెంటిఫై చేసింది. ఒకటేమో మనం ఇన్‌స్టాల్ చేసింది పైథాన్ 3.12.7లో. ఇంకోటేమో అనకొండ. పైథాన్ అనకొండాలో గూడా ఉంది. ఈ 2 డిలీట్ చేసింది. సో, బై డిఫాల్ట్ అదేం రికమెండ్ చేసిందంటే 3.12.7 మన పైథాన్‌ది రికమెండ్ చేసింది. కానీ అది మనం డిఫాల్ట్ పెట్టాము. అది గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేసాము. ఇదేమో కోండాది ఇన్‌స్టాలేషన్‌ది. సో, 2 డిటెక్ట్ అయినాయన్నమాట. సో, మనం కాదు కోండాది వాడుకోవాలంటే నేను ఇక్కడికొచ్చి జస్ట్ ఇది మార్చుకుంటామన్నమాట అంతే. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది నెక్స్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా కోండాలో ఇన్‌స్టాల్ అయ్యిద్ది. ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. సో, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వీడియో మనం లినక్స్ మీద ఎలా ఇన్‌స్టాల్ చేయాలి చూద్దాం.